ఓం శాంతి. నమస్తే ప్రేక్షకులందరికీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మార్చ్ 20వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషాభినందనలు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి సంవత్సరము మార్చ్ 20వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా దీని యొక్క థీమ్ ఏంటంటే రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రెసిలియంట్ కమ్యూనిటీస్ అనేటువంటి థీమ్ ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. మరి వాస్తవంగా హ్యాపీనెస్ కోసం అంటే సంతోషం కోసం ఒక స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా, లేదు ప్రతిరోజు సంతోషంగా ఉండాలా అనేటువంటి ప్రశ్న మనకి మనం వేసుకున్నట్లయితే మీకు ఏం సమాధానం వస్తుందో చూడండి. ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్. సంతోషం అనేటువంటిది, హ్యాపీనెస్ అనేటువంటిది డెస్టినేషన్ కాదు. జీవితంలో అక్కడికి చేరుకున్నాక, లేదు జీవితంలో అది పొందాక, అది చేశాక నేను సంతోషాన్ని అనుభవిస్తాను, సంతోషంగా ఉండగలుగుతాను అలా అనుకోవాలా? లేదు ఆ డెస్టినేషన్కి చేరేక ముందు నేను ఏదైతే జర్నీ, నా యాత్ర ఏదైతే చేస్తున్నానో ఆ యాత్రలో సంతోషంగా ఉండటమా? లేదు యాత్ర సంతోషంగా మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ గమ్యానికి మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ గమ్యానికి కూడా చేరుకోగలుగుతాము. మరి ఇక్కడ మొట్టమొదట వచ్చేటువంటి ప్రశ్న, అసలు హ్యాపీనెస్ ఎలా వస్తుంది, ఏంటి హ్యాపీనెస్ అనేటువంటిది? సో దీని గురించి ప్రపంచంలో చాలా చోట్ల చాలా రకాలైనటువంటి సర్వేలు జరిగాయట. మరొక సర్వే నాకు చాలా నచ్చింది. ఏంటి అంటే హ్యాపీనెస్ ఎలా పొందగలుగుతారు అనేటువంటిది అమెరికా దేశంలో ఒక సర్వే జరిగితే అక్కడ రకరకాల స్థానాల్లో ఈ సర్వేలు నిర్వహించడం జరిగింది. దీంట్లో మొట్టమొదట మన భ్రాంతి లేదు మన యొక్క అపోహ ఏంటి అంటే ధనం ఉన్నట్లయితే నేను సంతోషంగా ఉండగలుగుతాను అని. మీలో కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ధనం ఉంటే ఇంకేముందండి నేను చాలా సంతోషంగా ఉండొచ్చు అని. సో చాలా ధనవంతులు, ప్రపంచంలోనే చాలా ధనవంతుల సమూహం ఎక్కడ అంటే అమెరికా దేశం యొక్క రాజధాని నగరమైనటువంటి వాషింగ్టన్ DC. సో అక్కడ చాలామంది ధనవంతులుగా ఉండేటువంటి వారితో సర్వే నిర్వహించటం జరిగిందనమాట. మరి అక్కడ చూసినట్లయితే వాళ్ళకి చాలా ధనం ఉంది, చాలా రకాలైనటువంటి సుఖం యొక్క సాధనాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, వేసుకోవడానికి ఉన్నాయి, లేదు ఉండడానికి ఉన్నాయి, రకరకాల గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో చూసినట్లయితే ఏం కావాలంటే అది చిటికలో మన ఆలోచనల్ని క్యాచ్ చేసి పని చేసేటువంటి సాధనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారేమో అని సర్వే చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్పారనమాట, మేము సంతోషంగా లేము, ఇవన్నీ ఉంటే కూడా మా సంతోషం అనేటువంటిది దీనిలతో రావట్లేదు అని అన్నారట. సరే, ఇంకా చాలామంది అపోహ, రెండో అపోహ ఏంటి అంటే మేము అందంగా ఉంటే, బాగా కనిపిస్తే, స్థూలంగా దైహికంగా అందరినీ అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటే సంతోషంగా ఉంటాము అని. లేదు అలాంటి వారు సంతోషంగా ఉంటారేమో అనేటువంటి అపోహ కూడా ఉంటుంది. సో హాలీవుడ్ ప్రపంచంలోనే చాలా ఎక్కువ అందంగా ఉన్నారు అని అనుకునేటువంటి వారు, ఇలాంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేయడం, సర్వే చేయడం జరిగిందనమాట. సో ఆ సర్వేలో తేలింది ఏంటి అని అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అలా చాలా అందంగా, చాలా నాజుగ్గా, చాలా స్లిమ్గా ఇలా ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ యొక్క ఫిగర్ కాన్షియస్తో పాటు అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళని కూడా అడిగితే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ లేదు అని అన్నారంట. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్తో పాటు రేపు నేను వయసు పైబడిన తర్వాత నేను ఎలా కనిపిస్తానో, నాకేమైపోతుందో, నా ఫేమ్ తగ్గితే నేను ఎలా ఉండగలుగుతానో, ఇలాంటి భయభ్రాంతులతో బతుకుతున్నారట. మరి నెక్స్ట్ అనుకున్నారు, బాగా చదువు ఉండేటువంటి వాళ్ళకే సంతోషం ఉంటుంది, బాగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తాయి, చాలా ధనం సంపాదిస్తారు, సో చదువుతో కూడా సంతోషం వస్తుంది అనేటువంటిది చాలామంది మాట. సో అక్కడ కూడా
అమెరికాలోనే కొన్ని యూనివర్సిటీలు ఏవైతే టాప్ మోస్ట్లో ఉన్నటువంటి ప్రపంచంలోనే చాలా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి యూనివర్సిటీస్కి వెళ్ళి బాగా చదువుకున్నటువంటి వారు మంచి మంచి ర్యాంకులతో పాస్ అయ్యే వారిని అందరినీ కూడా చూడటం జరిగింది. వారు కూడా అన్నారు, మాకు ఇంత చదువు ఉంటే కూడా సంతోషం అనేటువంటిది లేదు అని. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈరోజు మనం మానవులందరూ సంతోషాన్ని దేంట్లో వెతుక్కుంటున్నాం? అందంలోనా, ధనంలోనా, ఉన్నటువంటి సుఖ సాధనాల్లోనా, లేదు మా ఇల్లు బంగ్లా ఇవన్నిటిని చూసుకున్నా, లేదు నాకు ఉండేటువంటి పలుకుబడి పేరు, నా యొక్క నేమ్ ఫేమ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చూసుకున్నా, లేదు నాకున్నటువంటి చదువు ఉద్యోగము చూసుకున్నా. ఒకవేళ ఇలా అనుకునేలాగైతే ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ వారికి కూడా సంతోషం లేదు అని అంటే అర్థం ఏంటి? ఇది ఒక సంతోషం యొక్క మినిస్ట్రీ, హ్యాపీనెస్ మినిస్ట్రీ కూడా కొన్ని దేశాల్లో పెట్టడం జరిగింది. దీని గురించి ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేటువంటిది కూడా ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లో కూడా సర్వే చేయడం జరుగుతుంది. మరి గత సంవత్సరం 2023 సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ సంతోషం యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ ర్యాంక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి అంటే 126వ స్థానం, 126th ప్లేస్లో ఉంది. అంటే హ్యాపీనెస్ గురించి మన యొక్క భాష, పరిభాష, మన అర్థం ఏంటండి? దీంట్లో ఫస్ట్ దేశంగా ఫిన్లాండ్ ఒక 6-7 సంవత్సరాల నుంచి ఫిన్లాండే రావడం జరిగిందనమాట. అంటే కొన్ని విషయాల్ని, పారామీటర్స్ని పరిగణిస్తూ వారు హ్యాపీనెస్ ఇండెక్స్ని చూడటం జరుగుతుంది. దాంట్లో ధనం కానివ్వండి, పర్ క్యాపిటా జీడిపి కానివ్వండి, లేదు అక్కడ ఉన్నటువంటి కరప్షన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఇలా ఒక 6 పారామీటర్స్ని తీసుకొని ప్రతి సంవత్సరము ఇలా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇండెక్స్ని తయారు చేయడం జరుగుతుంది. మరి మనం అలాగే వెనకే ఉందామా, లేదు మన ర్యాంక్ని? అందుకనే ఈ సంవత్సరం చాలా మంచి థీమ్, రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్. ఒకటైతే రీకనెక్టింగ్ అని అంటే ఎవరితో కనెక్ట్ అయితే హ్యాపీనెస్ వస్తుంది? భోజనం మంచిది చేస్తే హ్యాపీనెస్సా, లేదు మంచి బట్టలు వేసుకుంటే, లేదు మంచిగా గుడ్ లుకింగ్తో ఉంటే హ్యాపీనెస్సా, లేదు నా చుట్టూ అందరూ ఉంటే, పేరు పలుకుబడి ఉంటే హ్యాపీనెస్సా? అందుకని బిల్డింగ్ రెసిలియంట్ కమ్యూనిటీస్, చాలా శక్తివంతమైనటువంటి సమాజాల నిర్మాణం అనేటువంటిది చేసినట్లయితే అప్పుడే వీలవుతుంది హ్యాపీగా ఉండటము. అంటే శక్తివంతమైనటువంటి రెసిలియంట్ కమ్యూనిటీస్ అని అంటే కేవలం ఫిజికల్గా స్ట్రాంగ్గా, లేదు జిమ్కి వెళ్ళి ఫిట్గా ఉండటము ఇదొకటే కాదండోయ్. దీంతో పాటు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఎదుర్కోగలుగుతున్నాను, దానిపైన ఒకరి యొక్క సంతోషం అనేటువంటిది, హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే హ్యాపీనెస్ని చూసినట్లయితే రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. దీన్ని ఫన్ అని అనొచ్చు, లేదు బ్లిస్ అని అనొచ్చు, హ్యాపీనెస్ అని అంటూ ఉన్నాము, లేదు ప్లెజర్ అని అంటూ ఉన్నాము. రకరకాల పర్యాయ పదాలని ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ ప్లెజర్ అని అన్నప్పుడు తప్పకుండా సెన్షువస్ ప్లెజర్, అంటే శారీరక ఏవైతే కర్మేంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా అనుభవించేది. మంచి చూసాము అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మంచి విషయాలు విన్నాము, లేదు మంచి మ్యూజిక్ విన్నాము, అప్పుడు బాగా అనిపిస్తుంది. నోటికి మంచి మాటల్ని మాట్లాడినా, లేదు తిన్నా కానీ బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ సెన్షువస్ ప్లెజర్స్. మరి అలాగే మెంటలీ కొంచెం బాగా అనిపిస్తే అలాంటి ఫన్ కూడా ఉంది. కానీ వాస్తవంగా ఇలాంటి ఇంద్రియాలకు అతీతమైనటువంటి, అంటే ఆంతరంగికంగా ఎప్పుడైతే నేను ఆనందంగా ఉంటానో అదే ఆనందం, అదే సంతోషాన్ని నేను బయట కూడా వ్యక్తీకరిస్తానన్నమాట. అందుకనే ఎప్పుడైతే రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ అంటే మొట్టమొదట నేనే ఒక హ్యాపీనెస్ని అని నాతో నేను కనెక్ట్ చేసుకోవడం చాలా అవసరము. ఇదే ఆథెంటిక్ హ్యాపీనెస్, సత్యమైనటువంటి సంతోషము, ఆనందము అని అన్నాము. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి అన్నీ లభించాయి, మనసు చాలా తృప్తిగా, చాలా సంతోషంగా ఉందనుకోండి, దాన్ని ఆనందము అని అనటం జరుగుతుంది. అంటే ఏమీ లేకపోయినా కానీ బయట లోపల ఉన్నటువంటి హ్యాపీనెస్, లోపల ఉన్నటువంటి బ్లిస్, ఆనందము. అందుకనే అన్నీ పొందినటువంటి వారు, అలాంటి సూపర్ సెన్షువస్ జాయ్కి అతీతంగా ఉండేటువంటి వారు,
ప్లెజర్స్కి అతీతంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లలోనే ఫలానా స్వామీజీ, ఫలానా గురూజీ వాళ్ళ యొక్క పేర్లోనే ఆనంద్ అనేటువంటిది ఉంది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే భౌతికతతో కూడినటువంటి సంతోషాలకి అతీతంగా ఆత్మిక ఆనందంలో ఉండగలిగినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మనం సహజంగా ఎదుర్కోగలుగుతాము. అలాంటి సమయంలో కూడా హ్యాపీగా ఉండగలుగుతాము. దీనికోసం ఒకటి చక్కటి విధానం ఏంటి అంటే మెడిటేషన్. అప్పుడు నాతో నేను రీకనెక్టింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఫర్ హ్యాపీనెస్. ఎందుకు అంటే నేనే ఆనంద స్వరూపాన్ని అనేటువంటి స్మృతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నేను ఏం చేసినా, ఏం తిన్నా, ఎలాంటి వాళ్ళతో ఉన్నా కానీ, చుట్టూ ఎలా ఉంటే కూడా నేను స్టిల్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్. రైట్? సో ఈరోజు చూసుకోండి మీ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎలా ఉంది. ఇంకా పరమాత్ముడిని సత్యం, శివం, సుందరం అని అంటాము, ఆనంద సాగరుడు అని అంటాము. సో పరమాత్ముడితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో దాన్ని మెడిటేషన్ అనటం జరుగుతుంది. అప్పుడు మనం ఆ ఆనందం యొక్క అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనేటువంటి శక్తే ఆనందాన్ని ఇస్తుందన్నమాట. అలాంటి ఆనందాన్ని పొందుతూ మన జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండగలుగుతుంది. లేదంటే ఒక మూమెంట్ చాలా హ్యాపీనెస్, ఇంకొక మూమెంట్ చాలా డల్ అయిపోయాను, చాలా బాధతో ఉన్నాను, అలా లేకుండా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండగలుగుతాను. మరి హ్యాపీనెస్ని పెంచుకోవడానికి కోసం చిన్న చిన్న స్థూలమైనటువంటి పనులు కూడా చేయొచ్చు. ఏంటి? మీరు మొక్కల్ని నాటారు, వాటిని చక్కగా చూసుకున్నారు, లోపల ఒక కంటెంట్మెంట్, లోపల ఒక హ్యాపీనెస్ అనేటువంటిది ఉంది. ఎవరితో అయినా ఈరోజు పోట్లాడామనుకోండి, వాళ్ళకి సారీ చెప్పి చూడండి, లోపల ఎంత కంటెంట్మెంట్ వస్తుందో. భలే వాళ్ళే తప్పున్నారు, కానీ లోపల నుంచి నేను ఎప్పుడైతే వాళ్ళని క్షమిస్తానో అప్పుడు కూడా లోపల సంతోషంగా అనిపిస్తుంది. లోపల ఒక చెప్పలేనటువంటి ఒక రిలాక్సేషన్, రిలీఫ్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. సో ఈరోజు ఒక చిన్న పని చేద్దామా? ఏంటి అనంటే, నేను ఎవరితో అయితే నా మనస్సు సరిగ్గా లేదో, ఎవరితో అయితే బాగా ఉండలేదో, కొంతకాలంగా సరైన సంబంధం లేదో, అలాంటి వారికి ఒక ముగ్గురిని ఈరోజు ఒక థ్యాంక్ యూ లెటర్ రాస్తారా? ఒక మెసేజ్ పంపించండి. అంటే లోపల నేను నిన్ను క్షమించాను అనేటువంటిది మీరు చెప్పక్కర్లేదు, లేదు మెసేజ్లో రాయక్కర్లేదు, కానీ లోపల వాళ్ళని క్షమిస్తూ మీరు ఏదైతే మాకు జీవితంలో నేర్పించారో, ఏదైతే ఇచ్చారో వాటన్నిటికీ థ్యాంక్ యూ. ఇంకొకటి ఇదొక ఎక్సర్సైజ్. రెండో ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే, నాకు చాలా లభించాయి జీవితంలో. తినడానికి లేని వారు ఉన్నారు, శరీరం సరిగ్గా సహకరించినటువంటి వారు ఉన్నారు, మనసు సరిగ్గా పనిచేయని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అవయవాలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు ఉన్నారు, పారాలిసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు వాళ్ళందరికంటే చాలా బాగున్నాను కదా. లేవు 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 అని అంటూ ఉంటే అసలు ఎప్పటికీ లేకుండానే ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక కంటెంట్మెంట్, ఒక సంతృప్తిని ఫీల్ చేయండి. నాకు ఈరోజు నేను ఏవైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా అనుకుంటానో, ఇవేంలే అని అనుకుంటానో, అలాంటివి కూడా ఎన్నో ఉన్నాయి. అవునా? వాళ్ళందరినీ లేదు, అలాంటివన్నీ మీ దగ్గర లభించిన వాటినన్నింటినీ రాయండి. నా దగ్గర ఏమేం ఖజానాలు ఉన్నాయి. ధనం ఒకటే కాదు ఖజానా, మంచి ఫ్రెండ్ కూడా ఒక ఖజానా. నా మనస్సు నేను చెప్పినట్టు వింటోంది, అది కూడా ఖజానా. నేను ఏదైతే చేయాలనుకున్నానో అది అచీవ్ చేశాను. సో నా డిటర్మినేషన్ ఏదైతే ఉందో, నా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది కూడా నా ఖజానా. ఇలాంటి ఖజానాలు నా దగ్గర ఏమున్నాయి అనేటువంటిది, దీన్నే ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ జర్నల్ అని అంటారు. నేను వేటికి కృతజ్ఞులుగా ఉన్నాను అనేటువంటిది రాయండి. అప్పుడు కూడా మీ సంతోషం అనేటువంటిది పెరుగుతుంది. సో ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ పరమాత్మ స్మృతి అనేటువంటి మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే మీ హ్యాపీనెస్ ఇండెక్స్ని పర్సనల్గా, దేశమంతా కూడా ఒక ర్యాంక్లో ఉంది, కానీ పర్సనల్గా నేను ఎప్పుడైనా కానీ నా పరిస్థితుల్లో తల వంచకుండా, లేదు అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నన్ను నేను చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఒక పర్సనల్ ఇండెక్స్ పెట్టుకొని ఇలాంటి చిన్న ఎక్సర్సైజులు చేసినప్పుడు, ఈ మార్చ్ 20వ తేదీనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్గా
జరుపుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రతిరోజు హ్యాపీనెస్సే, ప్రతి క్షణము హ్యాపీనెస్సే, ప్రతి ఒక్కరితో కూడా హ్యాపీనెస్సే, ఎక్కడున్నా కానీ హ్యాపీనెస్సే. అలాంటి హ్యాపీనెస్ని, అలాంటి బ్లిస్ని మీ అందరూ తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇవే శుభ అభినందనలతో, ఆనందాభినందనలతో మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. ఓం శాంతి.